హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హరి లాజిక్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని సాల్వ్ చేయబోతున్నాం. ఓకే, సో ఈ పేపర్లో టోటల్గా 100 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 100 క్వశ్చన్స్లో 55 to 60 క్వశ్చన్స్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి అడిగారు. అండ్ ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసిన డేట్ అండ్ టైం వచ్చేసి January 4th, 2021. అలాగే టైము 10:30 AM to 12 PM. అంటే మనకి షిఫ్ట్ 1 పేపర్. ఓకే, సో ఎలాంటి లేట్ లేకుండా సాల్వింగ్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, సో మనకి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1. సో నార్మల్గా దీంట్లో ర్యాండమ్గా క్వశ్చన్లు ఇచ్చారు. మనకి ఆర్ఆర్బి ఎస్ఐలో ఇచ్చినట్టు ఫస్ట్ 35 అర్థమెటిక్, సెకండ్ 35 రీజనింగ్ అలా సెట్గా ఇవ్వలేదు. సో ర్యాండమ్గా ఇచ్చారు కాబట్టి ఆ క్వశ్చన్ నెంబర్ డిస్టర్బ్ అవ్వకూడదని చెప్పేసి అని సేమ్ పీడిఎఫ్ యూజ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. Harish and Bimal can complete a task in 20 days. They worked it for 15 days and then Bimal left. The remaining work was done by Harish alone in 10 days. Harish alone can complete the entire task in. అసలు క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే బీమల్ అండ్ హరీష్ ఇద్దరూ కలిసి ఒక వర్క్ని 20 డేస్లో కంప్లీట్ చేయగలరు. ఇద్దరూ కలిసి ఒక వర్క్ని 20 డేస్లో కంప్లీట్ చేయగలరు. సో హరీష్ ప్లస్ బీమల్ కలిపి 20 డేస్లో చేయగలరు. ఇప్పుడు ఏమైంది, వాళ్ళిద్దరూ కలిపేసి 15 డేస్ వర్క్ చేశారు. ఆల్రెడీ వాళ్ళిద్దరూ కలిపి 15 డేస్ చేశారు. ఇక ఎన్ని డేస్ వర్క్ మిగిలింది? 5 డేస్ వర్క్ మిగిలింది. అంటే ఇద్దరూ కలిపి చేయడానికి పట్టే టైం అంతా 5 డేస్. ఆ 5 డేస్ వర్క్ మిగిలిందనమాట. ఇప్పుడు ద రిమైనింగ్ వర్క్ వాజ్ డన్ బై హరీష్ అలోన్ ఇన్ 10 డేస్. ఇద్దరూ కలిపి 5 డేస్ చేయగలిగే వర్క్ని హరీష్ ఒక్కడు ఎన్ని రోజుల్లో చేశాడు? 10 డేస్లో చేశాడు. ఓకేనా, అంటే ఇద్దరూ కలిపి 5 డేస్లో చేయగలిగే పనిని హరీష్ ఒక్కడు 10 డేస్లో చేశాడు. సో దాన్ని బట్టి ఇప్పుడు ఇద్దరూ కలిపి 20 డేస్లో చేయగలిగే పనిని హరీష్ ఎన్ని డేస్లో చేస్తాడు? ఇక్కడ ఇంటూ 2 ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం ఇంటూ 2 చేసుకోవచ్చు. అంటే 40 డేస్. ఆప్షన్ ఏ ఇస్ ద సొల్యూషన్. ఓకేనా, ఈ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి, బిలో యావరేజ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో సాల్వింగ్ చేసే కొద్దీ మీకు ఆ క్లారిటీ వస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4. ఇఫ్ √3 n ఈజ్ ఈక్వల్ టు 729, దెన్ ద వాల్యూ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు, అక్కడ n ప్లేస్లో మనకి ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబర్ కావాలి. నార్మల్గా మనకి తెలుసు 9³ అంటే 729 అని చెప్పి. అండ్ అలాగే మనకి 9 అంటే 3² అని తెలుసు. సో 3² ఈజ్ ఈక్వల్ టు 729. అంటే మనకి 3/6 ఈజ్ ఈక్వల్ టు 729. సో ఇక్కడ దాకా వచ్చేస్తారు. 3/6 729 అని చూస్తారు. ఆప్షన్స్లో 6 చూస్తారు, 6 పెట్టేస్తారు. ఖచ్చితంగా 50 to 60% మెంబర్స్ ఫ్లోలో చేసే పని ఇది. కానీ మనకి అక్కడ ఏమి ఇచ్చారు? స్క్వేర్ రూట్ ఆఫ్ 3 అని ఇచ్చాడు. స్క్వేర్ రూట్ అంటే ఏంటి? మనకి 1/2 పవర్ వస్తే 1/2 అంటే 1/2తో క్యాన్సిల్ చేసిన తర్వాత 6 వాల్యూ వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ 3/12 ఈజ్ ఈక్వల్ టు 729. ఇప్పుడు దీంట్లో n ప్లేస్లో ఏముంది? 12 ఉంది. అందుకని ఆప్షన్ సి ఇస్ ద సొల్యూషన్. ఆప్షన్ 3. ఓకేనా, సో క్వశ్చన్ చేయడం ఎంత ఇంపార్టెంటో చేసిన తర్వాత ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చాలా చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయి. 8th క్వశ్చన్. ద HCF ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 6 అండ్ ద LCM ఈజ్ 84. LCM ఈజ్ ఈక్వల్ టు 84, HCF ఈజ్ ఈక్వల్ టు 6. వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 42, ద సెకండ్ నెంబర్ ఏంటి? మనకి ఫార్ములా తెలుసు, A ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు LCM ఇంటూ HCF అని చెప్పి. సో A అంటే 42, B అంటే X అనుకుందాం, LCM అంటేనేమో 84, HCF అంటేనేమో 6. 42 1s are 42 2s are. సో X ఈజ్ ఈక్వల్ టు 12. అంటే సెకండ్ నెంబర్ ఎంత మనకి? 12. సో ఈ ఫార్ములా మనకి బేసిక్ ఫార్ములా గుర్తుంటే రెండింటి రిలేషన్ ఇచ్చినప్పుడు ఈజీగా చేసుకుంటూ వెళ్ళొచ్చు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ఇఫ్ x² y² ప్లస్ 1/x² y² ఈజ్ ఈక్వల్ టు 83, ద వాల్యూ ఆఫ్ xy మైనస్ 1/xy.
సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి, దీన్ని మనం a+b² అనే ఫార్ములాలో కానీ లేదంటే a-b² అనే ఫార్ములాలో కానీ కన్వర్ట్ చేసేలాగా మనం చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకు క్వశ్చన్లోనే a-b అనే ఫార్మాట్లో వచ్చేలాగా అడిగాడంటే ఇక్కడ మనం x²y² ప్లస్ 1/x²y²ని a-b² అనే ఫార్మాట్లో చేంజ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకి చూడండి, x²y² అనేది a² అయితే ఇక్కడ రాస్తున్నా a² ప్లస్ b² మైనస్ 2ab ఈజ్ ఈక్వల్ టు a-b² ఈ ఫార్మాట్లో రాయాలనుకుందాం. ఇక్కడ మనకి a అంటే xy అనుకుంటే a²గా xy². సో ఇప్పుడు మనం ఏం చేసుకోవచ్చు, a² ప్లస్ b² మైనస్ 2 ఇంటూ a ఇంటూ b. ఓకేనా, ఎలాగో మనకి xy క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి మనకి ఇక్కడ ఓన్లీ 2 మిగులుతుంది. అందుకని ఏం చేస్తాం, ఇటువైపు కూడా -2 చేస్తాం. చూడండి, రెండు వైపులా మనం -2నే చేసాం. xy ఇంటూ 1/xy ఎలాగో క్యాన్సిల్ అవుతాయి కాబట్టి అది రాసుకున్నా రాసుకోకపోయినా మనకు వచ్చే నష్టం అయితే లేదు. ఓకే, సో ఎలాగో ఇదంతా మనకి ఇప్పుడు a² ప్లస్ b² మైనస్ 2ab అనే ఫార్ములా బేస్లో ఉంది కాబట్టి xy మైనస్ 1/xy² ఈజ్ ఈక్వల్ టు 81. సో ఇప్పుడు ఫైనల్గా xy మైనస్ 1/xy ఈజ్ ఈక్వల్ టు 9. సో ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా, క్వశ్చన్స్ అన్ని చిన్నగానే ఉంటాయి, జస్ట్ మీకు ప్రాసెస్ అలవాటు ఉంటే చాలు. ఎప్పుడు వస్తుంది మీకు ఆ ప్రాసెస్ అలవాటు, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది క్వశ్చన్స్. ఓకేనా, రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 17. The ratio of number of females to that of male employees in a small company is 2:3. 2:3 రేషియోలో ఫీమేల్ అండ్ మేల్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ ఇన్ ఏ కంపెనీ ఈజ్ 90. సో 90 అంటే 3 టైమ్స్ ఉంది, అంటే ఇంటూ 3. ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే 2 + 3 ఈజ్ ఈక్వల్ టు 5. 5 అంటే ఇంటూ 30, సారీ 3 కాదు 30, దట్ మీన్స్ 150. ఓకేనా, ఇక్కడ 3 అని రాశారు ఇందాకలా. సో 3 × 30 ఈజ్ ఈక్వల్ 90. 30 టైమ్స్ ఉందన్నమాట, అంటే రేషియోకి 30 టైమ్స్ మనకి ఇక్కడ పాపులేషన్ అనేది ఉంది. ఓకే, రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. ఇది మనకి మెన్సురేషన్ టాపిక్లో నుంచి ఇచ్చారు. ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ πr² ఈజ్ ఈక్వల్ టు 154. మనకి సర్కంఫరెన్స్ అడిగారు 2πr. తర్వాత చేద్దాం. ఫస్ట్ ఇక్కడ r² ఈజ్ ఈక్వల్ టు 154 ఇంటూ 7/22. 22 1s are 22 7s are, దట్ మీన్స్ r ఈజ్ ఈక్వల్ టు 7. ఇక్కడ 2πr వచ్చింది కాబట్టి 2 ఇంటూ 22/7 ఇంటూ 7. 7 క్యాన్సిల్ అయితే 44 సెంటీమీటర్స్. సో ఓవరాల్గా సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ అంతా 44 సెంటీమీటర్స్. మనకి సర్కంఫరెన్స్ అన్నా పెరిమీటర్ అన్నా ఒకటే, చుట్టూ కొలత. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. ఏ బిజినెస్ మ్యాన్ పర్చేజెస్ 20 ఆర్టికల్స్ whose cost is equal to selling price of 15 articles. The profit or loss percentage of a business is. సో 20 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ 15 ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ అన్నాడు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మనం ఎస్ఐ పేపర్లో చేసాము. ఓకేనా, సో మీకు కనుక ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ కావాలి అనుకుంటే, ఇంకొంచెం ఇలాంటి క్వశ్చన్స్ కనుక ప్రాక్టీస్ చేసినట్టుగా ఉంటుంది, అలా విన్నట్టు ఉంటుంది అనుకుంటే కనుక ఆ 2 పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మన ఛానల్లో రెడీగా ఉన్నాయి, వెళ్ళే వీడియోస్ మీరు చూడొచ్చు. ఓకే, సో ఇప్పుడు కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో ఫైండ్ అవుట్ చేస్తాం. సో 15/20, 5 3s are 5 4s are, దట్ ఈజ్ ఈక్వల్ టు 3/4. సో ఇప్పుడు ఇండైరెక్ట్గా ఏంటి, కాస్ట్ ప్రైస్ మనకి 3 రూపీస్ అయితే సెల్లింగ్ ప్రైస్ 4 రూపీస్. దాన్ని బట్టి మనకి లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా, కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రాఫిట్ వచ్చింది. సో ఇప్పుడు ఎంత ప్రాఫిట్ వచ్చింది, 1 పార్ట్ లేదా 1 రూపీ అనుకోవచ్చు. ఇక్కడ 3 రూపీస్ 4 రూపీస్ అనుకుంటే 1 రూపీ ప్రాఫిట్, లేదా 3 పార్ట్స్ 4 పార్ట్స్ అనుకుంటే 1 పార్ట్ ప్రాఫిట్. సో టోటల్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 33.33% profit. Option 1 is the solution. Okay.
రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. ఏ మ్యాంగో కెప్ట్ ఇన్ ఎ బాస్కెట్ డబల్స్ ఎవ్రీ 1 minute. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాస్కెట్లో ఒక మ్యాంగో పెట్టామంటే 1 minute తర్వాత 2 అవుతాయి, ఇంకొక 1 minute తర్వాత 4 అవుతాయి, ఇంకొక 1 minute తర్వాత 8 అవుతాయి. ఇలాగా ఎవ్రీ 1 minute డబల్ అవుతూ వెళ్తాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏమంటున్నారు, ఇఫ్ ద బాస్కెట్ గెట్స్ కంప్లీట్లీ ఫిల్డ్ బై మ్యాంగోస్ ఇన్ 30 minutes, దెన్ ఇన్ హౌ మెనీ మినిట్స్ హాఫ్ ఆఫ్ ద బకెట్ వాస్ ఫిల్డ్. 30 minutesలో బాస్కెట్ మొత్తం ఫిల్ అయిపోతే హాఫ్ ఆఫ్ ద బకెట్ నిండడానికి ఎంత టైం పడుతుందో అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి క్లారిటీ రావాల్సింది ఎక్కడ అంటే, సో ఫస్ట్ 1 minuteకి ఒకటే మ్యాంగో ఉందనుకుందాం, సెకండ్ మినిట్కి 2 mangoes వచ్చినాయి, థర్డ్ మినిట్కి 4 mangoes వచ్చినాయి, ఫోర్త్ మినిట్కి 8 mangoes వచ్చినాయి, ఫిఫ్త్ మినిట్కి 16 mangoes వచ్చినాయి. సో మీరు ఈ ప్రాసెస్ గమనించండి. 5 minutesకి 16 mangoes ఉంటే దాంట్లో హాఫ్ ఉన్న 8 mangoesకి ఎన్ని మినిట్స్ పట్టింది? 4 minutes పట్టింది. ఒకవేళ ఇప్పుడు 4 minutesకి 8 mangoes ఉంటే దాంట్లో హాఫ్ ఉండే మ్యాంగోస్ పట్టడానికి 3 minutes పట్టింది. అంటే జస్ట్ ఒక నెంబర్ ముందు, అంటే ఒక మినిట్ ముందే మనకి హాఫ్ ఆఫ్ ద మ్యాంగోస్ ఉంటున్నాయి. ఎందుకంటే ఎవ్రీ మినిట్కి మనకి డబల్ అవుతుంది కదా. ఓకేనా, అంటే ఇప్పుడు 30 minutesకి మనకి టోటల్గా బాస్కెట్ మొత్తం ఫిల్ అయిపోయింది అంటే దానికంటే 1 minute ముందేగా మనకి హాఫ్ ఆఫ్ ద బకెట్ ఫిల్ అయి ఉండేది. సో 29th minuteకి హాఫ్ ఆఫ్ ద బకెట్ ఫిల్ అయితేనే నెక్స్ట్ మినిట్ దానికి డబల్ అవుతుంది కాబట్టి 30th minuteకి బకెట్ మొత్తం ఫిల్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. 29 minutes అనమాట. ఓకే, క్వశ్చన్ నెంబర్ 27. ద వాల్యూ ఆఫ్ మ్యాథమెటికల్ ఆపరేషన్లో ఇచ్చారు, దాంతోపాటు మనకి కొంచెం సింప్లిఫికేషన్ మోడల్ కూడా టచ్ అయింది. ఎందుకంటే ఇక్కడ a+b ఇంటూ a - b అని వచ్చే విధంగా ఇచ్చాడు అనమాట. ఓకే, చూద్దాం. ఇది మనకి a+b ఇంటూ a - bలా ఉంది కాబట్టి a² - b² అనే ఫార్ములా అప్లై చేస్తాం. సో a² - b² లోపల బ్రాకెట్ ఉంది మొత్తం ఆఫ్ 13 + 15. సో ఇక్కడ 3√2 హోల్ స్క్వేర్, 3√2 హోల్ స్క్వేర్ అంటే 3² ఇంటూ √2 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతాయి. 3² 9 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 18. 18 - 2² 4. హాఫ్ అంటే మనకి ఇంటూ 13 + 15. సో 18 - 4 ఎంత? 14. 14 ఇంటూ 13 + 15. 14 ఇంటూ 13. 14 3s are 42. సో 2. సో 14 1s are 14 + 4 8 అంటే 18. 182 + 15 is equal to 197. Option 2 is the solution for question number 27. ఓకేనా, చాలా సింపుల్ క్వశ్చన్. మ్యాథమెటికల్ ఆపరేషన్ కొంచెం అప్లై చేశారు, ఆ ప్రాసెస్ లైట్గా ఉంది. బట్ దానికంటే ముందు మనకి చిన్న ఫార్ములా ఉంది, a+b ఇంటూ a - b is equal to a² - b². ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. In a school, 60% of the students passed in an examination. ఒక స్కూల్లో 60% ఆఫ్ ద స్టూడెంట్స్ పాస్ అయ్యారు. ఓకేనా, మొత్తం 60% స్టూడెంట్స్ పాస్ అయ్యారు. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ ఆర్ 240. టోటల్గా ఫెయిల్ అయిన వాళ్ళ క్యాండిడేట్స్ కౌంట్ ఎంత? 240. అంటే నార్మల్గా 60% పాస్ అయితే ఎంత పర్సెంట్ ఫెయిల్ అయినట్టు? 40% ఫెయిల్ అయ్యారు. ఈ 40% కౌంట్ ఎంత? 240. దెన్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హ్యావ్ పాస్డ్ 60% కౌంట్ ఎంత? సో మనకు తెలుసు క్రాస్ మల్టిప్లై చేసుకుంటూ చేయొచ్చు అని. సో 60 ఇంటూ 240/40. సో 22s are 23s are 2 1s are 2 120s are దట్ ఈజ్ ఈక్వల్ టు 360. చిన్న క్వశ్చన్స్, బేసిక్ ఫార్ములా అప్లై చేస్తే వచ్చే క్వశ్చన్స్, లేదంటే బేసిక్ కాన్సెప్ట్ తెలుసుంటే వచ్చే క్వశ్చన్స్ ఇవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. దెర్ ఈజ్ ఏ కార్పెట్ ఆఫ్ లెంత్ 25/2 meters. అంటే ఒక కార్పెట్, ఒక క్లాత్ ఉంది, దాని యొక్క లెంత్ ఎంత? 25/2 meters. హౌ మెనీ స్మాల్ పీసెస్ ఏ కార్పెట్ ఆఫ్ ఈచ్ లెంత్ 4.5 meters కెన్ బి కట్ ఆఫ్ ఇట్. సో మనకి 4.5 meters లెంత్ ఉండే కార్పెట్స్
ఎన్ని కట్ చేయొచ్చు అంటున్నారు. సో మనకి బ్రెడ్తో సంబంధం లేదు, ఓన్లీ లెంత్ మాత్రమే మనకు సంబంధం. ఇక్కడ 25/2ని మనం నార్మల్గా ఎలా చేంజ్ చేసుకోవచ్చు అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇలా మల్టిప్లై చేస్తాం, ఇక్కడ మనం యాడ్ చేస్తాం. 22 × 40 + 5 45/2 ఒకటి. నెక్స్ట్ ఇప్పుడు 4.5 అంటే మనకి 9/2, 2 4s are 8 + 1 9/2. ఇప్పుడు ఈ 45/2ని 9/2తో డివైడ్ చేస్తే ఎన్ని పార్ట్స్కి మనం కట్ చేయొచ్చో తెలిసిపోతుంది. ఓకేనా? సో 45/2/9/2 అంటే by2 క్యాన్సిల్ అవుతాయి. 9 1s are 9 5s are 45. Option 4 is the solution for question number 30. Question number 31 మనకి అది స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్స్ మీద క్వశ్చన్ అడిగారు. స్టేట్మెంట్స్ ఏంటో చూద్దాం ఫస్ట్. బనానా ప్రైస్ ఈజ్ మోర్ దాన్ దట్ ఆఫ్ లిచీ. సో బనానా ప్రైస్ ఈజ్ మోర్ దాన్ దట్ ఆఫ్ లిచీ. బనానా ప్రైస్ ఈజ్ లెస్ దాన్ దట్ ఆఫ్ కివీ. బనానా ప్రైస్ ఈజ్ లెస్ దాన్ దట్ ఆఫ్ కివీ అంటే కివీ ప్రైజు బనానా కంటే ఎక్కువ అండ్ అలాగే బనానా ప్రైజు లిచీ కంటే ఎక్కువ. ఇప్పుడు థర్డ్ స్టేట్మెంట్ ఏంటి? కివీ ప్రైస్ ఈజ్ మోర్ దాన్ దట్ ఆఫ్ బనానా అండ్ లిచీ. సో ఈ రెండింటికంటే మనకి కివీ ప్రైస్ ఎక్కువ. సో మనకు 3 స్టేట్మెంట్ ఒకే ఫార్మాట్లో ఉన్నాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఇఫ్ బోత్ 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ, ఓకే, ఈ 2 స్టేట్మెంట్స్ నిజమైతే దెన్ థర్డ్ ఈజ్ అంటే ఇప్పుడు స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 రెండు రైట్ అయితే వాటిని బేస్ చేసుకొని థర్డ్ స్టేట్మెంట్ రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా అడుగుతున్నారు. సో మనకి ఈ 2 రైట్ అయితే థర్డ్ స్టేట్మెంట్ కూడా రైటే మనకి. సో ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 31. ఇది మనకి డైరెక్ట్గా సిలబస్ వైజ్ ఎక్కడ కనిపించదు. స్టేట్మెంట్స్లో కనిపించదు, ఆర్గ్యుమెంట్స్లో కనిపించదు, లేదా వేరే మోడల్లోనూ కనిపించదు. బట్ బేసిక్ క్వశ్చన్ జస్ట్ స్టేట్మెంట్స్లా ఉపయోగించుకొని ఏదో ఒక బేసిక్ క్వశ్చన్ ఇచ్చాడు అంతే. ఓకేనా? జస్ట్ మనం మినిమం కామన్ సెన్స్తో ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. ద రేషియో బిట్వీన్ 2 numbers ఈజ్ 3:5 అండ్ దర్ LCM ఈజ్ 120, దెన్ ద నెంబర్స్ ఆర్. సో ఇక్కడ రేషియో 3:5 ఇచ్చాడు. సో అదంతా తర్వాత పక్కన పెట్టేద్దాం. సో ఇక్కడ ఆప్షన్స్ చెక్ చేసుకుందాం. ఓకేనా? త్రూ ఆప్షన్స్ కూడా మనం వెళ్ళొచ్చు. LCM మనకి 120 ఇచ్చాడు కదా. ఇక్కడ 2 numbers ఏవేవైతే ఉన్నాయో వాటి యొక్క LCM 120 కనుక అయితే అవే మనకి ఆప్షన్స్. ఎందుకంటే రేషియో ఫార్మాట్ ఇచ్చాడు కాబట్టి అన్నీ మనకి 3:5 రేషియోనే ఇస్తాడు. అన్నీ మనకి ఆప్షన్ ఏ 3:5 రేషియోలోనే ఉంటాయి, ఆప్షన్ బి 3:5 రేషియోలోనే ఉంటాయి, అదే విధంగా ఉంటాయి. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ చూడండి. 35కి 120 LCM అవ్వదు, అంటే 35 ఇంటూ సంథింగ్ మల్టిపుల్గా 120 ఉండదు. అలాగే 45 అనేది 120 ఫ్యాక్టర్ కాదు, 50 కూడా 120 ఫ్యాక్టర్ కాదు. ఇక్కడ ఉన్న వాటిలో ఒకే ఒక్కటి ఏంటి మనకి? ఓన్లీ 40. ఈ విధంగా మనం 24, 40 అనే ఆప్షన్ని ఎలాంటి క్యాలిక్యులేషన్ లేకుండా ఈజీగా సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. వెన్ ఏ స్మాలర్ నెంబర్ డివైడ్స్ ఏ లార్జర్ నెంబర్ we get a quotient of 6 and remainder 5. అంటే ఇప్పుడు x అనే నెంబర్తో మనం డివైడ్ చేస్తే, ఓకేనా, ఒక పెద్ద నెంబర్ని x అనే నెంబర్తో డివైడ్ చేస్తే, సో ఆ నెంబర్ని డివైడ్ చేయడం వల్ల కోషెంట్ ఎంత వస్తుంది? 6 వస్తుంది. అంటే 6x టైమ్స్ మల్టిప్లై చేసిన తర్వాత రిమైండర్ ఎంత వస్తుంది? 5 వస్తుంది. అంటే ఇప్పుడు చిన్న నెంబర్ ఏంటి? x, పెద్ద నెంబర్ ఏంటి? 6x + 5. ఇక అర్థమైంది అనుకుంటున్నా. కోషెంట్ అంటే మల్టిప్లై చేసేది, రిమైండర్ అంటే మిగిలిపోయేది. ఓకేనా? అందుకని మల్టిప్లై చేసి ఎక్స్ట్రా మిగిలిపోయిందని రాసుకున్నా. సో మనకి స్మాల్ నెంబర్ ఎంత అయింది? x అయింది. బిగ్ నెంబర్ ఎంత అయింది? 6x + 5 అయింది. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2 numbers ఈజ్ 15, 40. సో డిఫరెన్స్ బిట్వీన్ 2 numbers ఈజ్ ఈక్వల్ టు 15, 40. 5x + 5 is equal to 15, 40. 5x is equal to 15, 35. So x is equal to 5 3s are 15, 0, 5 7s are 35. So smallest number anta 307. Option 4 is the solution for question number 37. Next question number 38. The value of sin 23 degrees by cos 67 degrees cos 71 degrees by sin 90 degrees. మనకి ట్రిగ్నోమెట్రీ కనపడంగానే
సో మీకు ఇప్పుడు sin 60, sin 90, sin 30 ఇలాంటి వాల్యూస్ ఏమి మీకు గుర్తుండవు. దాని తర్వాత sin 90 మైనస్ థీటా ఏమవుతుంది, cos 90 మైనస్ థీటా ఏమవుతుంది, ఇలాంటి బేసిక్ ఎలిమెంట్స్ మీకు గుర్తుండవు. ఓకేనా. దాని తర్వాత sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పి కొన్ని ఐడెంటిటీస్ ఉంటాయి, అవి మీకు గుర్తుండవు. సో ఇలాంటి బేసిక్ ఎలిమెంట్స్ గుర్తుండకపోతే ఇలాంటి చిన్న క్వశ్చన్ కూడా మీరు చేయలేరు. కానీ అలాంటి బేసిక్ ఎలిమెంట్స్ మీకు గుర్తుంటే కనుక ఇలాంటి చిన్న క్వశ్చన్స్ చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా. సో దీంట్లో మీకు తెలియాల్సిన ఒకే ఒక చిన్నది ఏంటి అంటే sin 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా, అలాగే cos 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు sin థీటా. ఈ క్లారిటీ చిన్న క్లారిటీ మీకుంటే ఈ ప్రాబ్లం ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే చూడండి 23 ఉంది అంటే 90 మైనస్ 23 అంతా 67, ఇక్కడ 90 మైనస్ 17 అంతా 19, సరిపోయింది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, sin 90 మైనస్ 67 బై cos 67 ప్లస్ cos 90 మైనస్ 19 బై sin 19. సో ఇప్పుడు ఏమవుతుంది, sin 90 మైనస్ 67 cos 67 అవుతుంది బై cos 67 ప్లస్ cos 90 మైనస్ 19 sin 19 అవుతుంది బై sin 19. ఈ రెండు క్యాన్సిల్ చేస్తే 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2. ఆప్షన్ 3 ఈజ్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 38. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ స్టూడెంట్స్ రాజేష్ ర్యాంక్స్ 15th ఫ్రమ్ టాప్. రాజేష్ యొక్క ర్యాంక్ ఎంత, టాప్ నుంచి 15th. అండ్ ప్రకాష్ ర్యాంక్ ఈజ్ 25th ఫ్రమ్ బాటమ్. ప్రకాష్ ర్యాంక్ బాటమ్ నుంచి 25th. గయాన్ ఈజ్ ఆన్ 10th ప్లేస్ అహెడ్ ఆఫ్ ప్రకాష్. అంటే ప్రకాష్ ఆల్రెడీ బాటమ్ నుంచి 25thలో ఉన్నాడు కదా. సో అహెడ్ అంటే ఏంటి, మళ్ళీ బాటమ్ నుంచి ఇంకొంచెం 10 ర్యాంక్స్ ముందుకు వెళ్తారు. అంటే మనకి ఇప్పుడు గయాను బాటమ్ నుంచి ఏ ర్యాంకులో ఉన్నాడు, 25 ప్లస్ 10 35th ర్యాంక్లో ఉన్నాడు. ఇఫ్ దేర్ ఆర్ 10 స్టూడెంట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ రాజేష్ అండ్ గయాన్, ఇద్దరికి మధ్యలో మనకి 10 స్టూడెంట్స్ ఉంటే దెన్ హౌ మెనీ టోటల్ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్. ఇక్కడ చూడండి మనకి రాజేష్ ర్యాంకు పై నుంచి ఎంత ఉంది, ఓకేనా. ఆ తర్వాత 10 మంది ఉన్నారు. అండ్ బాటమ్ నుంచి గయాన్ ర్యాంక్ ఎంత ఉంది. ఈ విధంగా మనకి టోటల్ నెంబర్ చెప్పవచ్చు. మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది మనకి ఈ ర్యాంకింగ్లో. నెంబర్ ఆఫ్ పీపుల్ బిట్వీన్ ద ర్యాంక్స్ అంటే మనం టోటల్ ర్యాంక్స్ యాడ్ చేసుకొని టోటల్ నెంబర్లోంచి మైనస్ చేస్తాం. సో అదేవిధంగా ఇప్పుడు ఇటు పై నుంచి 15, మిడిల్లో 10, కింద నుంచి 35th ర్యాంకు, మొత్తం కలుపుకుంటే 60. సో టోటల్గా ఎంతమంది ఉన్నట్టు 60 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు వెంటనే గాబరా పడిపోయి పెద్దగా లైన్ డ్రా చేసుకొని చుక్కలు పెట్టేసేసుకొని నెంబర్లన్నీ వేసేసుకొని ఒక పెద్ద డయాగ్రామ్ గీసేస్తారు. ఓకేనా. ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం ఇలా నార్మల్ మెథడ్స్లో ప్రాక్టీస్ చేస్తే ఈజీగా చేసుకుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. ఆడ్ వన్ అవుట్. సో ఉన్న వాటిలో కొంచెం ఆడ్గా డిఫరెంట్గా ఉన్నది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. MNKL. మన K అంటే 11 తర్వాత 12 వచ్చింది, 12 తర్వాత 13 వచ్చింది, 13 తర్వాత 14 వచ్చింది. అంటే మనకి ప్రాసెస్ ఈ విధంగా ఉందన్నమాట. ఓకే. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ IJGH. సో GHIJ ఈ విధంగా మనకి సర్కిల్ ఇచ్చాడు. నెక్స్ట్ థర్డ్ది EFCD. C తర్వాత D, D తర్వాత E తర్వాత F ఈ విధంగా ఇచ్చాడు. నెక్స్ట్ ఫోర్త్ది OPQR. సో O అంటే 15 తర్వాత 16 తర్వాత 17 తర్వాత 18. సో అన్నీ మనకి లాస్ట్ రెండు ఫస్ట్ రెండు ఒక ఫార్మాట్ ప్రకారం అరేంజ్ చేయంటే ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ మాత్రం అన్నీ మనకి వరుసగా ఇచ్చేసాడు. అందుకని డిఫరెంట్గా మనకి ఆప్షన్ 4 ఉన్నట్టు లెక్క. సో ఆప్షన్ 4 is the solution for question number 41. Next question number 43. The difference between simple interest and compound interest on 5,000 rupees at 10% per annum for 3 years is.
నార్మల్గా సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మధ్య డిఫరెన్స్ మీద ఒక ఫార్ములా ఉంది. ఫస్ట్ మనం ఆ ఫార్ములా బేస్ మీద చేద్దాం, ఆ తర్వాత నార్మల్ మెథడ్ కూడా ట్రై చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మనకి ఫార్ములా ఏంటి? 3 ఇయర్స్కి డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ R/100 హోల్ స్క్వేర్ ఇంటూ 300 ప్లస్ R/100. ఇది మనకి ఫార్ములా. ఇక్కడ మనకి ప్రిన్సిపల్ అంటే 5000 అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10/100 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇప్పుడు 300 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10/100. సో 10 1s are 10 10s are 1/10 అంటే 10 స్క్వేర్ కాబట్టి 100. సో 5000 ఇంటూ 1/100 ఇంటూ 310/100. 00 00 క్యాన్సిల్. 51s are 52s are 2 1s are 2 155s are. సో ఆప్షన్ 1 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా? సో ఇంతవరకు మీకు క్లియర్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండు ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఎవ్రీ ఇయర్ మనకి 10% ఉన్నట్టు లెక్క. సో 5000లో 10% ఎంత? 500 ప్లస్ 500 ప్లస్ 500 అంటే టోటల్ వాల్యూ అయిన 5000కి 500 500 500 మొత్తం 1500 కలపచ్చు. అంటే ఇంట్రెస్ట్ ఎంత? 1500. అప్పుడు టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది? 6500 అవుతుంది. మొత్తం ఎంత అవుతుంది? 6500. అంటే మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ద్వారా చూస్తే టోటల్ అమౌంట్ ఎంత? 6500. మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 5000 ఇంటూ ఎవ్రీ ఇయర్ మనకి 10% ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది కాబట్టి దానిపైన 10% వేస్తాం. అండ్ 1 ఇయర్ పైన 10% వేస్తాం. అండ్ ఇప్పుడు 2 ఇయర్స్ పైన 10% వేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు 110/100 ఇంటూ 110/100 ఇంటూ 110/100. 00 00 క్యాన్సిల్. 0 0 0 0 0 0 0 0 క్యాన్సిల్. సో 5 ఇంటూ 11 క్యూబ్ మనకి 1331. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 1s are 5, 5 3s are 15. 1 పక్కన పెట్టుకున్నాను. 5 3s are 15 ప్లస్ 1 16. 5 1s are 5 6. ఇప్పుడు మనకి టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద వచ్చిన మొత్తం అమౌంట్ ఎంత? 6655. అండ్ మనకు సింపుల్ ఇంట్రెస్ట్ మీద వచ్చిన అమౌంట్ ఎంత? 6500. సో మనకి ఈజీగా అర్థమైపోతుంది ఎంత అమౌంట్ పెరిగింది. ప్లస్ 155 రూపీస్. సేమ్ సొల్యూషన్. ఓకేనా? అంటే మనకి కొంచెం నెంబర్స్ కొంచెం డిఫరెంట్గా ఈజీగా క్యాలిక్యులేషన్ లేకుండా ఇచ్చేలా ఉంటే ఈ ఫార్ములా ఉపయోగించుకొని ఈజీగా చేయొచ్చు. ఈ ఫార్ములా లేకపోతే మనం నార్మల్ మెథడ్ చేయొచ్చు. సో మనకి ఇచ్చిన వాల్యూస్ బట్టి చూస్తే రెండిట్లో మనం ఏది చేసినా కానీ తొందరగానే చేస్తాం, పెద్ద టైం అయితే పట్టదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. ఇన్ ఏ సింబాలిక్ లాంగ్వేజ్ సూరత్ ఈజ్ ఏ హాట్ ప్లేస్ ఈజ్ రిటర్న్ యాజ్ ఏ హాట్ ఈజ్ ప్లేస్ సూరత్. అంటే మనకి ఒక ఆర్డర్ ప్రకారంగా వర్డ్స్ అనేవి రీఅరేంజ్ చేసుకుంటూ వచ్చాడు. ఫస్ట్ మనం రీఅరేంజ్మెంట్ ఏందో చెక్ చేద్దాం. ఫస్ట్ నోట్ చేసుకోవాలి, దాన్ని బట్టి మనం ఈజీగా చేయొచ్చు. సూరత్ ఈజ్ ఏ హాట్ ప్లేస్. దీన్ని ఎలా రాశారు? ఏ హాట్ ఈజ్ ప్లేస్ సూరత్. ఏ హాట్ ఈజ్ ప్లేస్ సూరత్. ఇప్పుడు ఒక్కొక్క వర్డ్కి నేను నెంబరింగ్ వేసుకుంటున్నా. సో ఏమవుతుంది? 3 4 2 5 1. 3 4 2 5 1 అనే ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేశారు. నెక్స్ట్ మనకి ఇంకో క్లూ ఇచ్చాడు, అది కూడా చెక్ చేద్దాం. వాటర్ వేపర్ టు ఎయిర్ హియర్. ఇది కూడా మనకి 1 2 3 4 5 ఏ విధంగా ఇచ్చాడు? టు ఎయిర్ వేపర్ హియర్ వాటర్. సో ఇది కూడా మనకి 3 4 2 5 1. సో మనకి ఫైనల్గా ఏం క్లారిటీ వచ్చింది? 1 2 3 4 5 ఆర్డర్లో ఉన్నది 3 4 2 5 1 అనే ఆర్డర్లో తీసుకొచ్చారు. సో ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ షిమ్లా ఈజ్ ఏ హిల్ ప్లేస్, ఇది కూడా చేద్దాం. షిమ్లా ఈజ్ ఏ హిల్ ప్లేస్. సో నెంబరింగ్ వేస్తే 1 2 3 4 5. ఫస్ట్ ఏం రావాలి? 3 రావాలి. ఏ
నెక్స్ట్ 4 ఏ హిల్, నెక్స్ట్ సెకండ్ ఈజ్, నెక్స్ట్ మనకి 5 ప్లేస్, తర్వాత షిమ్లా. ఏ హిల్ ఈజ్ ప్లేస్ షిమ్లా. ఏ హిల్ ఈజ్ ప్లేస్ షిమ్లా. ఆప్షన్ 2 is the solution for question number 44. Next, question number 45. The perimeters of two similar triangles, triangle PQR, triangle XYZ, are 48 centimeters, 24 centimeters. ఇక్కడ మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ అని ఇచ్చాడు, అండ్ ఇక్కడ XYZకి తక్కువ ఉంది, 48కి ఎక్కువ ఉంది, డబల్ ఉంది. ఓకేనా, అంటే 2:1 రేషియోలో ఉన్నాయి రెండు. మనకి రెండు ట్రయాంగిల్స్ ఎలా ఉన్నాయి, 2:1 రేషియోలో ఉన్నాయి. అంటే ఇక్కడ XY అనే లెంత్కి 2 times ఉంటుంది PQ అనే లెంత్, YZ అనే లెంత్కి 2 times ఉంటుంది QR అనే లెంత్. ఓకేనా, మీకు డయాగ్రామ్స్ గీస్తే ఈ విధంగా ఉంటాయి, ఇలా అనుకోండి. ఓకే, PQR XYZ ఇలా ఉంటాయి అన్నమాట. సో దీనికంటే లెంత్లన్నీ 2 times ఉంటాయి. X ఎంత ఇచ్చాడు మనకి, ఇక్కడ 12 ఇచ్చాడు, PQ కావాలి. సో PQ is equal to 12 into 2, that is equal to 24 centimeters. పెద్ద కాన్సెప్ట్ కూడా ఏదీ లేదు. సిమిలర్ ట్రయాంగిల్స్ మనకి ఎలా ఉంటాయి, వాటి కాన్సెప్ట్ ఏంటి అది జస్ట్ మీకు తెలిస్తే చాలు, ఈజీగా చేస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ టర్మ్. ఇది మనకి ఎనాలజీ టాపిక్. ఇక్కడ మనకి 2 ఇచ్చారు, ఆ రేషియో ఇచ్చారనమాట. సో ఇక్కడ BSTN అనేది ఏ లింక్ ద్వారా AQUP అవుతుందో అదే కండిషన్ ఉపయోగించి మనం DNUC కనిపెట్టాలి. ఓకే, సో BSTN ఇవి రాసుకుంటే ఎలా వచ్చింది మనకి, AQUPగా వచ్చింది. B అంటే 2, S అంటే 19, T అంటే 20, N అంటే 14, A అంటే 1, Q అంటే 17, U 21, P 16. ఇక్కడ -1 -2 +1 +2 అంటే -1 -2 +1 +2 అనే కండిషన్ బట్టి వచ్చింది. నెక్స్ట్ మనకి ఇప్పుడు DNUC, -1 కాబట్టి C, -2 కాబట్టి L, +1 కాబట్టి V, +2 కాబట్టి E, CLVE. సో 4 - 1 3, 14 - 2 12, 21 + 1 22, 3 + 2 5 సరిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. ట్రైన్ A రన్నింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 80 km/h, ట్రైన్ B రన్నింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 70 km/h ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. మనకు ఆపోజిట్ డైరెక్షన్లో ఇచ్చారంటే దాని మీనింగ్ ఏంటి, రిలేటివ్ స్పీడ్ మనం యాడ్ చేయాలి, టోటల్ డిస్టెన్స్ కూడా రెండు ట్రైన్స్ యొక్క లెంత్లు మనం యాడ్ చేయాలి. ఓకే, బోత్ ట్రైన్స్ ఫినిషింగ్ crossing each other in 30 seconds if the length of the train A is 300 meters, length of the train B. So first simple ga speed is equal to 80 plus 70, that is equal to 150 kilometers per hour. ఇప్పుడు ఈ 150 kilometers per hour ని మనం మీటర్ పర్ సెకండ్ లోకి కన్వర్ట్ చేయాలి. 150 into 5/18, 6 3s are 6 25s are, that is equal to 125/3 meters per second. ఎంత టైంలో క్రాస్ అవుతుంది, 30 secondsలో క్రాస్ అవుతుంది. సో టోటల్ లెంత్ ఫైండ్ అవుట్ చేసి ఆ టోటల్ లెంత్లో మనం ట్రైన్ ఏ లెంత్ మైనస్ చేస్తే ట్రైన్ బి లెంత్ మనకు వచ్చేస్తుంది. ఓకేనా, సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, దట్ ఇంప్లైస్ 125/3 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ x అనుకుందాం లేదా d అని అనుకుందాం బై 30 seconds. సో d ఈజ్ ఈక్వల్ టు 125/3 into 30, 3 1s are 3 10s are, that is equal to 1250 meters. టోటల్ లెంత్ ఎంత 1250 meters. సో మనకి ఇక్కడ ట్రైన్ A ప్లస్ ట్రైన్ B ఈజ్ ఈక్వల్ టు 1250. మనకి ట్రైన్ A ఎంత 300, దాన్ని బట్టి మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు ట్రైన్ B లెంత్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ట్రైన్ B ఈజ్ ఈక్వల్ టు 950 meters. Option 2 is the solution for question number 47. Okay, next question number 48. The capacity of a cylindrical tank
కెపాసిటీ అంటే మనకి వాల్యూమ్, కెపాసిటీ అంటే వాల్యూమ్. పై ఆర్ స్క్వేర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 2376. సో మనకి ఒక సిలిండర్ యొక్క వాల్యూమ్ ఎంత ఇచ్చాడు, 2376 ఇచ్చాడు. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఎ ట్యాంక్ ఈజ్ 21 మీటర్స్. ఇప్పుడు దాంట్లో రేడియస్ 21 మీటర్స్ అయితే డెప్త్ అంతా, సో డెప్త్ అన్నా హైట్ అన్నా మనకు ఒకటే, హైట్ ఎంతో కనుక్కోవాలి. సో ఇప్పుడు హెచ్ కనుక్కోవాలి అంటే పై 22/7 ఇంటూ రేడియస్ కాబట్టి 21 × 21 ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 2376. 7 1s are 7 3s are 21. సో ఓవరాల్గా హెచ్ ఈజ్ ఈక్వల్ టు 2376 బై 22 ఇంటూ 3 ఇంటూ 21. 11 2s are 22, 11 1s are 11, 11 6s are 66. నెక్స్ట్ మనకి 3 2s are 6 కదా, సో 6 1s are 6 36 are. నెక్స్ట్ మనకి 3 7s are 3 12s are. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 12/7. 7 1s are 7, పాయింట్ పెట్టుకుందాం. 5 పక్కన 0 50. 7 7s are 49, 1 మిగిలింది 0. 7 1s are 7, 3 మిగిలింది. 7 4s are 28. ఇలా అండ్ సో ఆన్ వెళ్తూ ఉంటుంది. మనకు ఆప్షన్ చూసుకుంటే 2 డిజిట్స్ దగ్గర ఆపేశారు, అంటే 1.71. ఓకేనా? జస్ట్ ఒక బేసిక్ ఫార్ములా మీకు తెలిస్తే చాలు. సబ్స్టిట్యూట్ చేసామా, క్యాలిక్యులేషన్ చేసామా, ఆన్సర్ ఆటోమేటిక్ అదే వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 55. 5 స్టూడెంట్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ సర్కిల్ ఫేసింగ్ సెంటర్. సెంటర్ ఫేస్ చేస్తూ 5 మెంబర్స్ ఒక సర్కిలింగ్ ఆర్డర్లో కూర్చున్నారు. ఓకే, నెక్స్ట్ సుమిత్ ఈజ్ బిట్వీన్ సునీల్ అండ్ సుష్మిత్. సుమిత్ అనే ఒక వ్యక్తి సునీల్కి అలాగే సుష్మిత్ వీళ్ళిద్దరికి మిడిల్లో ఉన్నాడు. నెక్స్ట్ సుష్మా ఈజ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ శ్వేత. సో మనకి ఇప్పుడు సెంటర్లో ఉన్నారు కాబట్టి ఇటువైపు మన వైపు నుంచి చూస్తే ఇది మనకి లెఫ్ట్, ఇది రైట్. కానీ మనకి రివర్స్ ఆర్డర్లో వచ్చినప్పుడు చూస్తే ఇది లెఫ్ట్, ఇది రైట్. సో ఇక్కడ మనకి సుష్మా శ్వేతకి లెఫ్ట్లో ఉంది. సుష్మా ఈజ్ ఆన్ ద లెఫ్ట్ ఆఫ్ శ్వేత. సుష్మా మనకి శ్వేతకి లెఫ్ట్లో ఉంది కాబట్టి ఇక్కడ మనం సుష్మా అని రాసుకుంటాం, ఇక్కడ మనం శ్వేత అని రాసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు మనకి సుష్మా అనేది శ్వేతకి లెఫ్ట్ సైడ్లో ఉంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ సుష్మిత్ అండ్ సుష్మా ఆర్ నాట్ సిట్టింగ్ ఈచ్ అదర్. వీళ్ళిద్దరు మనకి ఒకే పక్కన కూర్చోవట్లేదు కాబట్టి మనకి స్టార్టింగ్లోనే సునీల్కి సుష్మిత్కి మిడిల్లో సుమిత్ అన్నాడు, కానీ లెఫ్ట్ సైడ్ సునీల్ ఉన్నాడు, రైట్ సైడ్ సుష్మిత్ ఉన్నాడు, క్లారిటీ ఇవ్వాల. అందుకని ఏం చేస్తామంటే ఈ 2 ప్లేస్లు మనం ఇంటర్చేంజ్ చేస్తాం. సో సుష్మిత్ అండ్ సునీల్ ప్లేసెస్ విల్ బి ఇంటర్చేంజ్డ్. సునీల్, సుష్మిత్. ఇప్పుడు చూద్దాం. హూ ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు సుమిత్ ఆన్ రైట్ సైడ్. రైట్ సైడ్ ఎవరు కూర్చున్నారు? సునీల్ కూర్చున్నాడు. ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. ఫస్ట్ ఇచ్చిన దాన్ని బట్టి మనం ఇన్ఫర్మేషన్ రాసుకుంటూ వెళ్తే కావాలంటే తర్వాత మనం చేంజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 56. ద సమ్ ఆఫ్ 2 numbers is 25 and the difference is 15. The ratio of numbers is sum of numbers a plus b is equal to 25. Difference a minus b is equal to 15. రెండు యాడ్ చేస్తే 2a is equal to 40. దాన్ని బట్టి a is equal to 20 వచ్చింది కాబట్టి b is equal to 5 వస్తుంది డైరెక్ట్. సో ఇప్పుడు 20:5, 5 1s are 5 4s are, దట్ మీన్స్ 4:1 రేషియోలో ఉన్నాయి అన్నమాట. సో ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా? సో ఈ క్వశ్చన్తో మనకి ఆన్ అండ్ అరౌండ్గా ఒక 25+ క్వశ్చన్స్ చేసాము. సో రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి సెకండ్ పార్ట్లో కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, సో ఈ వీడియోలో ఉన్న క్వశ్చన్స్ అన్ని మీకు క్లారిటీగా చూస్తే అర్థమైపోతుంది ఎంత ఈజీగా క్వశ్చన్స్ ఇస్తున్నారు అని. సో ప్రెజెంట్ రాయబోయే వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ ఇదే లెవెల్లో క్వశ్చన్స్ అడుగుతారు. మీరు కనుక అన్ని కాన్సెప్ట్స్ ఈ లెవెల్లో ప్రిపేర్ అయితే 100కి 100% అటెంప్ట్ చేయొచ్చు. సో ఎలాంటి అతిశయోక్తి లేదు. 57 ఇస్తే 57 క్వశ్చన్స్ మీరు రాయొచ్చు, 60 ఇస్తే 60కి 60 కూడా మీరు తెచ్చుకోవచ్చు. సాల్వ్ చేసి మరి చెప్తున్నాను నేను. ఓకేనా? రైట్, సెకండ్ పార్ట్లో నెక్స్ట్ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.